అందరికీ నమస్కారం. ఇప్పుడు బ్రోకలీ, కాలీఫ్లవర్ కట్లెట్స్ చేద్దాము. దానికోసం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర, వాము, కార్న్ ఫ్లోర్, శనగపిండి కావాలి. ఇంకా ఏమైనా ఫ్లేవర్స్ కావాలంటే మీరు మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని, బ్రోకలీని వేడి నీళ్ళలో ఒక్క ఉడుకు రానిచ్చి తీసేసి వాటిని మనం ఫైన్ చాప్ చేసి పెట్టుకోవాలి ఫుడ్ ప్రాసెసర్లో. వీటిని పేస్ట్ లాగా చేయకండి, జస్ట్ బాగా చిన్న చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ చాప్ చేసిన బ్రోకలీ, కాలీఫ్లవర్ని మనం ఇందాక చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి కలిపి కట్లెట్స్ లాగా చేసుకోవాలి. చేసిన తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కట్లెట్స్ని చాలా మీడియం ఫ్లేమ్లో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఇవి స్లోగా ఉడికితే బాగుంటుంది. అలానే ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతాయి. వీటిని ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని కావాలంటే ఫ్రీజర్లో పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని తినాలనిపించినప్పుడు తీసి ఎయిర్ ఫ్రైయర్లో వేడి చేసుకున్నా లేదా మైక్రోవేవ్లో వేడి చేసుకున్నా అయినా తినొచ్చు. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఫైబర్ రిచ్, తినగానే చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.